హలో ఎవ్రీవాన్. మా బుడ్డోడి కోసమైతే పుట్టు వెంట్రుకలు తీయడానికి తిరుపతి ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది 2 ఏళ్ల తర్వాత. 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాము. ఇంక మళ్ళీ వెళ్ళడం అనమాట. అంటే బుడ్డోడు ఎళ్ళడం ఫస్ట్ టైము. సో, ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే తిరుపతి అనమాట. అంటే తిరుమల. నాకైతే ఫేవరెట్ ప్లేస్ అనమాట. అక్కడికెళ్తే చాలు ఏందో మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తా ఉంటాయి. ఈసారైతే ట్రైన్‌కెళ్తున్నాము. ఎప్పుడు వెహికల్‌లో ఎళ్ళేవాళ్ళము. ఇంక ఈసారి అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, పెద్దవాళ్ళు కొంచెం వెళ్ళలేంలే రావడం, పోవడం వెహికల్‌లో అంత దూరం కష్టమైపోతుంది అంటుంటే, ఇంక సర్లే వాళ్ళ కోసం అనేసి ముందు సాటర్‌డేనే ఇంట్లో పూజ చేసేసుకొని, నెక్స్ట్ సాటర్‌డేనే తీపియాలి అని జెప్పారు పుట్టు వెంట్రుకలు. అందుకని ఫ్రైడే నైట్‌కయితే ఎళ్తున్నాము. సో, బెంగుళూరు నుంచి మా వదిన వాళ్ళైతే అక్కడి నుంచి డైరెక్ట్‌గా వచ్చేసారు తిరుమల. ఇంగ మేమైతే ఇక్కడి నుంచి ఎళ్తున్నామనమాట. నైట్ అసలు నిద్రే లేదు ట్రైన్‌లో ఫుల్లుగున్నారసలు. స్లీపర్‌లో అయినా, ఏసీలో అయినా జనరల్ ఎక్కినట్టు ఎక్కేసారు. ఇంక టీసీలు కూడా ఏమనలేకపోయారనమాట. ఇంగ అందరూ తిరుపతికే. ఎక్కడ ఖాళీ లేదు. మా దగ్గర కూడా కూర్చున్నారసలు నిద్ర పోయింది లేదు. అది కాక ఎర్లీ మార్నింగ్ 3కే దిగిందనమాట మా ట్రైను. సో, ఇంగ ఎవ్వరు నిద్రపోలే. అందుకే బస్సులో కూడా అందరూ తూగుతా ఉన్నారు. ఇంగ కాసేపు బస్ స్టాండ్‌లో టైమ్ పాస్ చేసేలోపు మా వాళ్ళొచ్చేసి రూమయితే చూసారనమాట. ఇంతమందికి ఒక రూమ్ సరిపోదు కాబట్టి 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. మాకే లగేజ్ ఎక్కువుంటే ఇంక గిరవాన్ బాబు ఎత్తుకోమనకుండా పాపం అర్థం చేసుకొని తను గూడా బ్యాగ్ మోస్తా ఉన్నాడనమాట. ఏందో వెరైటీగా ఈసారి. సో, బుడ్డోడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తన్నాడు. సో, వెంట్రుకలు వాడికే కాబట్టి కొంచెం యాక్టివ్‌గా ఉండడంలో తప్పు లేదు. మేమైతే ఫుల్ డల్ అయిపోయాము. నిద్ర లేక స్నానాలు చేసే ఓపిక కూడా లేక అట్లే ఉండిపోయాము. ఎలాగో వెంట్రుకలు తీపియాలి కదా! వచ్చినాక చేద్దాంలే అనేసి. ఇంకా అన్నయ్య వాళ్ళొచ్చేసి నడుచుకుంటా వచ్చారు. సో, వాళ్ళొచ్చారు కొంచెం టైం పట్టిందనమాట. ఇంగ ఆలోపు కొంచెం రెస్ట్ తీసుకొని ఇంగ మేము బయట తిందాంలే ఫుడ్డు ఒక్కరోజైనా అన్నదానం అక్కడ ఎళ్దాము అనేసి ఇంకెక్కడ హోటల్‌కి గూడా వెళ్ళలేదనమాట. మళ్ళీ దర్శనము బయటకంటే కష్టమైపోద్దిలే. ఇంకొకసారి వెళ్దాము. అన్నదానం గూడా తింటే మంచిది గదా! తిరుమల ఎళ్ళిన తర్వాత అనేసి, ఇగ భోంచేసుకొని వెంట్రుకలు తీర్చుకుందాం అనేసి ఆఫ్టర్‌నూన్‌గా స్టార్ట్ అయిపోయాము. సో, ఇంగ చాలా మందిమి ఉన్నాం గదా! అందుకని వెహికల్ అయితే తీసుకున్నాము. సో, ఇక్కడ జీపులయితే ఉంటాయి. అది కొంచెం మంచిగా అనిపిస్తది. ఎక్కువ ఆటోలు చూసి చూసి మన సైడ్. అక్కడెందుకో ఆటోలు కనిపించవు మరి. హైట్ కొండల్లో తిరగలేవో ఏమో! ఇంతకుముందు ఈ జీప్స్ గూడా ఎక్కువుండేవి. ఇప్పుడు మళ్ళీ సుమోలు, క్యాబ్స్, కార్‌లాగా వచ్చేసాయన్నమాట. సో, ఎప్పుడెళ్ళినా మిస్ అవ్వకుండా ఒక పూటైనా భోంచేయాలి అనిపించే ప్లేస్ అనమాట ఇది. ఇంతమందికి ఎంత వండుతా ఉంటారు. టేస్ట్ మాత్రం మిస్ అవ్వదు ఎప్పుడు జూషినా గూడా. ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా జేస్తారో ఏమో అనిపిస్తా ఉంటది. చాలా మందున్నారు. ఈసారి ఇంగ సమ్మర్ హాలిడేస్ అవ్వడంతో ఇంకా స్టూడెంట్సు, పెద్దవాళ్ళు గానీ చాలా మందున్నారు. జనాలు పట్టకుండా అన్నదానం దగ్గర గూడా చాలా క్యూ లైన్‌లున్నాయసలు. తినేసరికే మాకు 3 అయిపోయిందనమాట. 2 అవర్స్ పట్టింది క్యూ లైన్‌లో అవి ఇవి. ఇంతుంటదనుకోలేదు. లేదంటే పిల్లల్ని తీసుకెళ్ళాము. ఇంగ దేవుడి ప్రసాదం తినాలి గదా అనేసి వెళ్ళాము. సో, ఇంగ 3 అయింది. ఇంక వెంకటాద్రికైతే వెళ్ళాము. ఇక్కడ గుండు చేపిద్దాము పిల్లోళ్ళకు అనేసి. సో, ఇక్కడ గూడా చాలా బాగుంది ప్లేసు. ఇంతకుముందు ఎప్పుడు జూషినా గూడా మేముండే దగ్గరే ఆ రూమ్స్ దగ్గరే తీసేవాళ్ళు. అక్కడే తీపిచ్చేవాళ్ళం గానీ, స్పెసిఫిక్‌గా ఎప్పుడు పక్కకైతే ఎళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా వెంకటాద్రి నాకు గుర్తుండంగా వీళ్ళని తీసుకెళ్లడం. చాలా అంటే చాలా చల్లగా మంచిగా ఉందసలిక్కడ స్నానాలు, వాళ్ళకి లాకర్స్, రూములు. మనం బయట రూమ్స్ దొరకని వాళ్ళు ఎక్కడో రోడ్లమ్మట తిరిగే కంటే ఇక్కడ ఇలాంటి ప్లేసులైతే చాలా బాగుందసలు నిజంగానే చల్లగా ఈ ఎండకి లోపలికెళ్ళంగానే ఏసీలున్నట్టుగా మంచిగా నీట్‌గా ఉందసల మెయింటెనెన్స్. నాకైతే భలే నచ్చింది ఇక్కడ గూడా. సో, ఇంక మేమైతే వెంట్రుకలు తీపిచ్చడానికొచ్చాము. సో, మేనమామ కంపల్సరీ కాబట్టి ఇంగ అన్నయ్య గూడా ఒచ్చారు. ఇక్కడ లాకర్స్ కోసం వెయిట్ జేస్తా ఉన్నారు. ఇటు సైడ్ స్నానాల గదులు, హాల్లు, స్త్రీలు, పురుషులని సెపరేట్‌గా కళ్యాణ కట్ట ఇవన్నీ చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే ఒక డిఫరెంట్ ప్లేస్ అనమాట. అన్నీ ఒకే దగ్గర వెతుక్కోకుండా అటు వెంట్రుకలకైనా, ఇటు లాకర్‌కైనా రూమ్స్ దొరకని వాళ్ళకైతే ఇదొక బెస్ట్ ప్లేస్ లాగా ఉంది. సో, మేము కరెక్ట్‌గా 3కెళ్ళాం గదా! 3-3:30 బ్రేక్ అని జెప్పారు. సో, ఒక అరగంట వెయిట్ జేయమన్నారు. ఆలోపు గూడా చాలా మందొచ్చేసారు ఇంగ కళ్యాణ కట్టకు గూడా. ఎవరు టికెట్ వాళ్ళే తీసుకోవాలి అన్నట్లు అన్నారు. సో, అందుకే వెయిట్ చేసి మరి అక్కడ నిల్చొని తీసుకున్నాము. కత్తెరలకు గానీ, గుండు అయినా ఏదైనా సరే. ఇంక బుడ్డు వెంట్రుకలు గదా! సో, ఫస్ట్ బాబుకి తీపిద్దామనేసి బాబుకైతే స్టార్ట్ చేశాము. ఇంగ మేనమామ ఎత్తుకుంటే తండ్రి ఎత్తుకుంటే మేనమామ కట్ జేయాలి ఫస్ట్ అట్లా చెప్పారనమాట. సో, ఇద్దరు కలిసి పట్టుకున్నారు. చిన్న పిల్లాడు గదా! ఇంక ఏడుస్తా ఉన్నాడు. ఏం చేస్తారో ఏమో భయపడి. ఇంకా వీడు బెటర్‌లే గిర్వాన్ అయితే ఇంకా గుర్తుంది నాకు ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చేసుకున్నాడు.
సో, ఫస్ట్ ఇచ్చిన వెంట్రుకలు తీసుకొని ఉండిలో వేయమన్నారు. సో, నేను ఒక చేయి పడితే కాదు 2 చేతులు పట్టాలి అనేసైతే చెప్పారిక్కడ. లోడి గాని, చేతులు గాని పట్టమ్మా అని చెప్పారు. సో, ఇవి ఇక్కడే ఉంది ఇక్కడైనా వేయండి. లేదంటే డైరెక్ట్ దర్శనానికెళ్తారు గదా! గుళ్ళో అయినా వేయండి పర్లేదు. డబ్బులు వేసే ఉండిలోనే అని చెప్పారు. సో, బుడ్డోడికి మంచిగా కుండైతే కొట్టిచ్చేసామనమాట. కొంచెం ఏడ్చాడు గానీ పర్వాలేదు పాపం. గిర్వాన్ కంటే బెటరే వీడైతే కొంచెం. వీడియోలయితే తీయొద్దని జెప్పారు. ఇంక పుట్టెనకలే స్వామి గుర్తుగా ఉంచుకుంటాను. కొంచెం తీస్తాను అన్న అంటే ఓకేలే అన్నారు. గిర్వాన్ ఒక పక్క ఏడుస్తానే ఉన్నాడనమాట. వాడికి తీయకుండానే ఇంక మళ్ళీ ఏం జేస్తారో ఏమో అనేసి. సో, ఇంక చాలు ఇంకా అని జెప్పేసాడు. నాకైతే ఇంక ఆఫ్ చేశాను. వీడియో ఇంక ఆఫ్ చేయమ్మా అని జెప్పాడు. ఇదైతే గిర్వాన్ గూడా తీయలేదు. ఇంక వాళ్ళొద్దన్నారు గదనేసి. బుడ్డోడైతే వీడియోస్ అవి గూడా చూడలేదనమాట. బాగా భయపడిపోయాడు. ఏడ్చాడు. నేను ఎత్తుకోలేదు మధ్యలో అనేసి అలిగాడనమాట. ఇంగ అక్కడ వాళ్ళు తీపిస్తుంటే ఎత్తుకోవడం గూడా కష్టం గదా! అందుకనే నేను ఎత్తుకోలేదు. సో, ఇక్కడైతే వీళ్ళు మా వదిన పిల్లలనమాట. ఆట పట్టిస్తా ఉన్నారు ఏడ్చారనేసి గిర్వాన్ని అంటూ. ఇంకా నాన్న వీళ్ళు గూడా తీయించుకున్నారన్న అందరనమాట. సో, మాకైతే ఇద్దరు పిల్లలు, హస్బెండ్ ముగ్గురు తీయించుకున్నారు. ఇంకా మావయ్య తీయించుకున్న మళ్ళీ 4 మెంబర్స్ అయితారు. పుట్టు వెంట్రుకలు గదా! ఎందుకులే బేస్ సంఖ్యలో తీయించుకోవాలనేసి తీయించుకోలేదు. తర్వాత తీయించుకుంటాంలే అనేసి. సో, ఈవినింగ్ అయితే ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంగ మళ్ళీ మార్నింగ్ కష్టం గదా! ఒకేసారి 2 అంటే చాలా మంది జనాలున్నారనేసి ఈవినింగ్ అట్లా స్వామి దర్శనం చేసుకొని అట్లా షాపింగ్ ఏదన్నా ఉంటే చూసుకొని వద్దామనేసి వెళ్ళాము. సో, మెయిన్ టెంపుల్ పక్కనే గదా! వరాహస్వామి టెంపుల్. సో, అక్కడ స్వామి చెప్తారు గదా! ముందు ఇక్కడికి ఎళ్లి వస్తేనే అక్కడ కౌంటు అన్నట్లు. సో, అందుకనేసి ముందుగా స్వామినైతే దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇక్కడ గూడా చాలా క్యూ లైన్ 2 అవర్స్ పట్టింది పాపం. ఇంగ తప్పనిసరి అయిపోయింది. పుట్టు వెంట్రుకలు గదా! అట్లా అనేసి దర్శనం చేసుకోవాలి సెంటిమెంట్‌గా. లేదంటే కొంచెం స్కిప్ చేసేవాళ్ళము. జనాలైతే ఫుల్లుగా ఉన్నారసలు బాగా. ఇక్కడ కూడా 2 అవర్స్ పట్టింది మా క్యూ లైన్‌లో. సో, ఇంక ఎప్పుడెళ్ళినా గూడా ఈ పాజిటివ్ వైబ్స్, అక్కడ దర్శనము, ఆ స్వామి, ఈ జనాలు ఇవి చూస్తేనే ఒక మంచి ఫీలొస్తా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడెళ్తామో అనిపిస్తది. వెళ్ళిన తర్వాత అప్పుడే అయిపోయిందా ప్రయాణం అనిపిస్తా ఉంటది. అంత మంచి ప్లేస్ అనమాట ఇది. సో, నాకు తెలిసి ఎవ్వరికైనా నచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది తిరుమలే ఉండొచ్చు. ఎప్పుడు జనాలతో బిజీగా, భక్తితో మంచిగా అనిపిస్తా ఉంటది. నాకైతే ఫేవరెట్. అందుకే మరీ మరీ చెప్తా ఉన్నాను. సో, బుడ్డోడు గూడా కాసేపు నిద్రపోయి లేసాడనమాట. దర్శనం టయానికి లేసాడు. బాగా ఏడ్చాడు జనాలను జూసి. కొంచెం వేడి గూడా బాగా ఎక్కువుంది ఉడకపోతగా. అసలు మరీ సమ్మర్ చాలా టూ మచ్‌గా ఉన్నాయి ఈ ఇయర్ ఎండలైతే. ఎప్పుడూ అలానే అనిపిస్తాయి. మనకి ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తది గాబట్టి, ఎప్పటికప్పుడు భరించలేనంతగా ఉంటదనమాట. సో, చూసారు గదా! జనాలు ఫుల్లుగా ఉన్నారు. నైట్ అయినా గూడా కితకితలాడుతా ఉన్నారు. సో, మంచిగా ఇక్కడ దర్శనమైతే చేసుకొని చిన్న చిన్న షాపింగ్స్ ఏమైనా చేసుకుందామంటే ఇంక ఇళ్ళట్లో చిన్న చిన్నవి తీసుకోవడానికైతే వెళ్ళాం. బ్యాంగిల్స్ అలాంటివి. ఇంక యాజ్ యూజువల్ ఏ షాప్‌కెళ్ళినా పిల్లలైతే బొమ్మలు కొనిపియమంటాము. పెద్దవాళ్ళైతే ఇది అన్నీ సెలెక్ట్ చేసి రేట్ కుదరలేదని పక్కన పెట్టి ఇదైతే కామన్ గదా! మనం ఏ షాపింగ్‌లకెళ్ళినా, ఎక్కడెళ్ళినా. కాకపోతే ఇంకేందంటే టెంపుల్‌కొచ్చాం కాబట్టి గుర్తుగా బ్యాంగిల్స్, కుంకుమ అలాంటి చిన్న చిన్నవి ఏదైనా బొమ్మలు అలాంటివైతే తీసుకుంటా ఉంటాం. ఎప్పుడెళ్ళినా అక్కడికెళ్ళొచ్చినందుకు గుర్తుగా. వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని ఇంకా మనల్ని గూడా మోసం చేస్తా ఉంటారు రేట్స్ ఎక్కువ పెంచేసి. సో, ఇంక పొద్దున్నే దర్శనానికైతే రెడీ అయిపోయాము. ఇక్కడైతే అమ్మ అందరికీ కుంకుమ పెట్టేసి రెడీగా చేస్తా ఉందనమాట. పిల్లలకైతే వేరే డ్రెస్సులనుకున్నాము. బట్ ఇంక వీళ్ళు దర్శనానికి పంచె కట్టాలంటే అప్పటికప్పుడు సెట్ చేసాము. బుడ్డోడికైతే అది మ్యాచింగ్ గూడా కాదనమాట. ఏదో కొంచెం మ్యాచ్ అయింది. పంచె వేరేది, షర్ట్ వేరేది. అనుకోకుండా వేరే డ్రెస్ ఏద్దాము అనేసి నేను ఇవైతే పెట్టలేదనమాట. ఇంక వీళ్ళెళ్ళిన తర్వాతే తీద్దాము అంటే అమ్మ ఊరి దగ్గర నుంచి పంచె తెచ్చింది. సో, ఎలాగోలాగా మ్యాచింగ్ అయితే చేసాము. బానే ఉన్నాడు క్యూట్‌గా. నా శారీ అయితే హైదరాబాద్‌లోనే తీసుకున్నా అమీర్పేట దగ్గర. సౌత్ ఇండియాలో 3000 వరకు పడింది. డీసెంట్‌గా మంచిగా అనిపిచ్చింది. అండ్ వెయిట్ గూడా పిల్లల్ని క్యారీ చేస్తే చీర కట్టుకోవడం కష్టం అనుకున్నాను గానీ, బట్ చాలా మంచిగా అనిపిచ్చిందనమాట వెయిట్‌లెస్‌గా. ఈజీగా ఉండింది. దర్శనానికి 6 అవర్స్ పట్టింది. అయినా గూడా కంఫర్టబుల్‌గా ఉండిందనమాట. కలర్ కాంబినేషన్ లేదని తీసుకున్నాము డీసెంట్‌గా. సో, ఇంక రెడీ అయిన తర్వాత ఇంగ మొబైల్స్ అలో ఉండదు గదా! అనేసి ఇంక రూమ్ దగ్గర కొంచెం ఫోటోలయితే తీసుకున్నాము. రూమ్‌లో అయితే మరి చిందరవందరగా ఉంది. ఇంగ బట్టలు అందరూ ఇంగ తెలుసు గదా! దర్శనానికెళ్ళేటప్పుడు అందరూ రెడీ అయ్యేసి ఇంగ ఇడిచిన బట్టలవి తగలొద్దనేసి ఇంగ ఏడంటే ఆడ పెట్టేసాము.
సో, అందుకనే బయట కొంచెం ప్లేస్‌లో చిన్న చిన్న స్టిల్స్ అయితే తీసుకున్నాం గుర్తుగా ఉంటదనేసి. ఇక్కడ గూడా ఎవ్వరు ఫోజులైతే ఇవ్వట్లేదు పిల్లలు. సో, ఇంకా వెహికల్‌లో ఎళ్లి గుడి దగ్గర ఇంక క్యూ లైన్‌లో అయితే ఎళ్ళిపోయాము. చాలా 6 అవర్స్ పట్టింది మాకైతే. అందరూ చిన్న పిల్లాడినే చూస్తున్నారు. చిన్న పిల్లని తీసుకొని ఎందుకొచ్చారు? మీకు సెపరేట్ దర్శనం ఉంటది గదా! వెళ్ళొచ్చు గదా! వెళ్ళొచ్చు గదా! అని కొంచెం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినట్టుంది. అది తర్వాత అది ఆఫ్టర్‌నూన్ 12 తర్వాత అని జెప్పారు. సో, ఈవినింగ్ అయిద్ది ఎలాగో ఇంక వీళ్ళతో ఎళ్ళినా గూడా ఆఫ్టర్‌నూన్ అయ్యేది కదా దర్శనము. ఫ్యామిలీతో కలిసి ఎళ్ళినట్టుంటది. కొంచెం కష్టమే పర్లేదనేసి ఎళ్ళాము. దర్శనమైతే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి. ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు, ముగ్గురు లైన్‌లో పెట్టి కొంచెం తోసినట్టుగా స్పీడ్‌గా పంపించేవాళ్ళు. ఈసారి మాత్రం చాలా అంటే చాలా నిదానంగా ఒక్కొక్కరుగా వెళ్ళడము చాలా బాగా జరిగింది దర్శనమైతే. చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది ఇంతకు ముందు కంటే గూడా. పిల్లలు ఏడుస్తారని చిన్న చిన్న బిస్కెట్స్ లాంటివైతే తీసుకెళ్ళాము ఇంట్లో చేసినవే. సో, అవి చప్పరిస్తా టైమ్ పాస్ చేసినా ఏడ్చకుండా. చాలా బాగా దర్శనం జరిగింది.